హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్ డేస్లో మనం అందరి నోటి నుంచి వింటున్న పదం హార్ట్ అటాక్. చాలా మంది తెలుసో తెలియకో ఫాల్స్ అలిగేషన్స్ ఇంకా మిత్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో తీసుకున్న కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ లేకపోతే ఎక్కువగా జిమ్ ఇంకా ఎక్సెసివ్ వెయిట్ లిఫ్ట్స్ అనేవి చేయటం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా 99% అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ఎందుకు అంటే యూ కెన్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద బాడీ బిల్డర్స్ ఆర్ సో మచ్ హెల్దీ. మేబీ వాళ్ళ బాడీ ఎప్పుడైనా కొలాప్స్ అయితే అన్లిమిటెడ్ స్టెరాయిడ్ కన్జప్షన్ అనేది చేయడం వల్ల కొలాప్స్ అవుతుంది తప్పితే వెయిట్ లిఫ్టింగ్స్ అవి చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్రికెటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఫిట్నెస్గా ఉంటారు. వాళ్ళు అలానే వాళ్ళు రన్నింగ్ కానీ లేకపోతే వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ కానీ అన్నీ హెవీగా ఉంటాయి. దే ఆల్ ఆర్ సో హెల్దీ అండ్ గుడ్. దయచేసి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి, హెవీ వెయిట్ లిఫ్ట్స్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మీరు క్రియేట్ చేసిన ఈ ఫాల్స్ అలిగేషన్స్ వల్ల చాలామంది లేజీగా ఉండిపోయి ఆ వెళ్ళే జిమ్స్ కూడా వెళ్ళడం మానేస్తున్నారు. సో దయచేసి ఇటువంటి ఫాల్స్ అలిగేషన్స్ అనేవి స్ప్రెడ్ చేయకండి. మేబీ హార్ట్ స్ట్రోక్స్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ వచ్చి మన ఫుడ్ హ్యాబిట్స్. మనం అన్లిమిటెడ్ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే అన్హెల్దీ ఫుడ్ బయట కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువగా చాలామంది మీట్ ఇంకా నాన్ వెజ్ ఎక్సెసివ్ కన్జప్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి బాడీలో ఫ్యాట్స్ ఇంకా కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మేబీ సిమ్టమ్స్ ఇంకా సైన్స్ అయి ఉండొచ్చు, కానీ ఎక్సర్సైజెస్ చేస్తే అయిపోతుంది లేదా వ్యాక్సిన్స్ తీసుకుంటే అయిపోతుంది, ఇవన్నీ కూడా ఫాల్స్ రూమర్స్. ఆ టైంలో మనం వ్యాక్సిన్ తీసుకోబట్టే ఇప్పటికీ ఇంతమంది హెల్దీగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు విషయంలో జరిగిందని చెప్పి అందరికీ అలా జరగాలని లేదు. సో దయచేసి ఫాల్స్ అలిగేషన్స్ అనేవి స్ప్రెడ్ చేయదు. మోస్ట్లీ మన బాడీకి చిన్న ఫీవర్ వస్తేనే చాలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కానీ హెడేక్ కానీ. అటువంటిది అంత పెద్ద హార్ట్ స్ట్రోక్కి